మహేష్ కుమార్ గారు ఏడాది పూర్తయింది. ఈ ఏడాది పాలన ఎలా ఉందంటే బృహత్తరంగా సంవత్సరం కాలం నిజమైన ప్రజాపాలన ఇవ్వగలిగినాం. పోయిన 10 ఏళ్లలో జరిగినటువంటి విధ్వంసం నుంచి పునర్వికాసం వైపు తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులేస్తూ ఉంది. నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే 10 ఏళ్ల కాలంలో సెంటిమెంట్ ఆధారంగా, తెలంగాణ ఉద్యమం ఆధారంగా అసలు ఎందరో త్యాగదనులు, ఆనాడు విద్యార్థి యువకులు ప్రాణాలు అర్పిస్తే తెలంగాణ వచ్చింది. ఇచ్చింది సోనియా గాంధీ గారు, మీద గంట తిప్పింది కేసీఆర్ గారు. సరే, ఏదో ముఖ్యమంత్రి అయినారు, బంగారు తెలంగాణ చేస్తారు అనుకున్నాం. ఏం చేయగలిగినారు 10 ఏళ్ళలో మీరు చెప్పండి? విధ్వంసం తప్ప, నిర్బంధం తప్ప 10 ఏళ్లలో ఏది జరగలే. ఆ విధ్వంసం, నిర్బంధం నుంచి పోయిన డిసెంబర్ 7న కరెక్ట్గా ఇదే రోజున ప్రజలు ఆ పార్టీకి చెమరగీతం పాడి మాకు అధికారం ఇచ్చినారు. ప్రజల ఏత ఆశలు, ఆకాంక్షలు అధికారం మాకు ఇచ్చినారో అవేటి కూడా వమ్ము చేయకుండా జాగ్రత్తగా ఈ 12 మాసాలు ప్రభుత్వం నడపగలిగినాం. నడపడమే కాదు, 10 ఏళ్లలో వారు చేయలేనటువంటి అభివృద్ధి, ఇవ్వలేనటువంటి సంక్షేమం ఇవ్వగలిగినాం. ఇలా విద్యార్థులు, నిరుద్యోగులు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంత ఊరటని ఇవ్వగలిగినాడు. 10 ఏళ్లలో మీరు పట్టుమని 50,000 ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి ఉంటే మేము 11 మాసాలు 50,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఈ రోజు నాటికి డిసెంబర్ 7 నాటికి 56,500 చిల్లర ఉద్యోగాలు ఇవ్వగలిగినామంటే మరి ఆ తేడా కనబడుతుందా లేదా ప్రజలకి? విద్య, వైద్యాన్ని అటకెక్కించినారు వాళ్ళు, సమూలంగా భూస్థాపితం చేశారు. కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు వత్తాసు పలికారు తప్ప ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి హైదరాబాద్ నిమ్స్ వరకు మొత్తం కూడా కింది స్థాయికి భూస్థాపన చేశారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ మండల హెడ్ క్వార్టర్ నుంచి ఇవాళ హైదరాబాద్ నిమ్స్, ఉస్మానియా వరకు సమూలంగా ప్రక్షాళన చేసి నాణ్యమైనటువంటి వైద్య సదుపాయాలు ఇస్తూ ఉన్నాం. విద్యాపరంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తీసుకురాగలిగినాం. ఒక్కొక్క స్కూల్ మీద 120 కోట్లు పెట్టడమే కాకుండా అలా 30 స్కూల్ ఇస్తూ ఉన్నాం. తర్వాత అన్ని నియోజకవర్గాల స్కూల్ ఇస్తాం. ఏఐని ప్రవేశపెట్టగలిగినాం. స్కిల్ యూనివర్సిటీని తీసుకురాగలిగినాం. మహేంద్ర, ఆనంద్ మహేంద్ర లాంటి వీసీ చేయగలిగినాం. సో విద్యాపరంగా, వైద్యపరంగా, పారిశ్రామికపరంగా శ్రీధరబాబు గారు మంత్రిగా ఎన్ని పరిశ్రమలు వస్తూ ఉన్నాయి. దావోస్కి వెళ్ళి కొన్ని వేల కోట్ల అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. సో ఈ రకంగా చెప్పుకుంటూ పోతే పోయిన 10 ఏళ్లలో కాలయాపన చేశారు. ప్రజల సొత్తు, ప్రజల సొమ్ము లూటి చేయబడింది. దానికి విరుద్ధంగా ఇవాళ తెలంగాణలో ప్రజాపాలన జరుగుతూ ఉంది. ప్రజా సంక్షేమం ఇవ్వగలుగుతూ ఉన్నాం. ప్రజలు బేరీ చేసుకుంటూ ఉన్నారు. ఇంకా బీఆర్ఎస్ నాయకులు మేము ఇంకా రాజకీయాలు ఉంటాం. మీరు చేసిన దోపిడీ, మీరు చేసిన లూటి ఆధారంగా ప్రజల మనసులో నిండా పాతుకుపోయింది. కాబట్టి ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి మనుగడ ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు.